కేఎల్ రాహుల్ 100, సుమన్ గిల్ 103 ఇలాంటి పరుగులతో అదరగొట్టేశారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ తో నిన్న ఆరంభమైన ఏకైక టెస్ట్ లో భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసేసరికి భారత్ తొలి ఇన్నింగ్స్ లో 3 వికెట్లు కోల్పోయి 368 స్కోర్ చేసింది. గిల్ కు తోడుగా రిషబ్ పంత్ 50 రన్స్ చేసి క్రీజ్ లో ఉన్నాడు. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ 81 పరుగులు చేశాడు. మహమ్మద్ సలీం సఫీ 2 వికెట్లు దక్కించుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ అనుభవం లేని ఆఫ్ఘన్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 16 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాహుల్ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న ఆఫ్ఘన్ రివ్యూ అడక్కపోవడంతో బతికిపోయాడు. అయితే ఓపెనర్ యశస్వి జైస్వాల్ ను అవుట్ చేసిన సఫీ తొలి వికెట్ కు 41 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు. ఇక 1 డౌన్ లో వచ్చిన సుదర్శన్ రాహుల్ జాగ్రత్తగా ఆడటంతో లంచ్ వరకు భారత్ 1 వికెట్ నష్టానికి 96 స్కోర్ చేసింది. ఆ తర్వాత రాహుల్ స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకోగా సుదర్శన్ కూడా దూకుడు పెంచాడు. కానీ జోరు మీదున్న సమయంలో సలీం బౌలింగ్ లో సుదర్శన్ కీపర్ కు క్యాచ్ ఇవ్వడంతో 2వ వికెట్ కు 139 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత వచ్చిన కెప్టెన్ గిల్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించడంతో టీ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 209 పరుగుల స్కోర్ చేసింది. ఇక మూడో సెషన్ లో 61 ఓవర్లో షరీఫీ బౌలింగ్ లో సెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్ ఆ తర్వాతి బంతికి గుర్బాజ్ కు క్యాచ్ ఇచ్చాడు. 3వ వికెట్ కు వీరిద్దరూ 67 రన్స్ జోడించాడు. ఈ సమయంలో గిల్ కు జత కలిసిన పంత్ ఆరంభంలోనే ఆచితూచి ఆడినా ఆ తర్వాత దూకుడు పెంచాడు. 70 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మరోవైపు గిల్ కూడా కెరీర్లో 11వ శతకాన్ని అందుకున్నాడు. వీరిద్దరూ 4వ వికెట్ కు అభేద్యంగా 121 పరుగుల భాగస్వామ్యంతో భారత్ ను బలమైన స్థితిలో నిలిపారు.